అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్ కోర్స్ ఈ రోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో. ఈ రోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష, 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే అధ్యక్ష, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను. ఇది వైట్ పేపర్. అదే విధంగా బట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్. దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్ గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష.